అగరబత్తులను ముట్టాలి రక్షే సంపచ్చాది అభివృద్ధికరం వందన ముహూర్తస్య నమో నమః ఏన భద్రో బలిరాజః యది కంకణం బధ్నాతు ఏన భద్రో బలిరాజః పరమే ఆయుధనాయ కృష్ణావరకం ప్రదాగతి మంగళాధికమదభూషానేతి ఏకదా బ్రహ్మణోపహారదేకదేవ యజమానాయ మంగళం గోత్రేణ భగనేవ చక్రవర్తనూజాయ సార్వభౌమాయ మంగళమానయ నమో దేవేభ్యాయ నమో నమః పరమే ఆయుధనాయ కృష్ణావరకం ప్రదాగతి నమో నమః వాళ్ళ కరెక్ట్ సార్ ఓకే ఓకే సార్ అన్న మేము మీకు సంబంధించి మీ గ్రామానికి సంబంధించి ఈ చుట్టుముట్టు గ్రామాలకు అటు జుబ్లక్పల్లి వరకు అంటే ఈ ఏరియా అంతా కూడా ఈ యొక్క సబ్స్టేషన్ తోటి దోతిగూడెం దగ్గర ఒక సబ్స్టేషన్ అవుతుంది ఇప్పుడు 33/11 kV సబ్స్టేషన్ అక్కడ అవుతుంది దోతిగూడెం. ఇక్కడ వంక మామిడిలా ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ల్యాండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసినాం. కలెక్టర్ మరి ఎంఆర్ఓ అందరం మాట్లాడి అడుగు ఇట్లా మాట్లాడి ల్యాండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి మరి కొంత ఇబ్బంది ఉండే దాన్ని దోతిగూడెంలో కూడా ఉండేనా చిన్న సమస్య ఆడ సమస్య ఉంటే ఆడ సమస్య పరిష్కరించి ల్యాండ్ డిపార్ట్మెంట్కి ఎలక్షన్ డిపార్ట్మెంట్కు అలాట్ చేసినాం. మనం అలాట్ చేస్తే అది స్టార్ట్ అయింది. ఇక్కడ కొంచెం ఆలస్యమైంది. ఇది కూడా మరి ఇప్పుడు అలాట్మెంట్ జరిగిపోయింది. ఇక్కడ పని కూడా మొదలు పెట్టుకుంటున్నాం. దాదాపు 5 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఈ యొక్క సబ్స్టేషన్ 33/11 kV సబ్స్టేషన్ ఈ సబ్స్టేషన్ దోతిగూడెం సబ్స్టేషన్ వస్తే పోచంపల్లి మండలంలో అటు ఒలిగొండల సంఘం వరకు కూడా బహుశా ఈ ఏరియాలో కరెంట్ ప్రాబ్లం ఉండదు. కరెంటు లో వోల్టేజ్ అనేది ఉండదు. సో దీని మీద పదే దాదాపు సంవత్సరంకి వెళ్ళి మేము తిరుగుతున్నాం. ఎట్లా తొందరగా చేసుకోవాలి ఈ సబ్స్టేషన్ అనే ఆలోచన చేస్తున్నాం. ఇదే కాక మన నియోజకవర్గంలో దాదాపు 9 సబ్స్టేషన్లు ప్లాన్ చేస్తున్నాం. ఒకటి బీబీనగర్కి సంబంధించి చిన్రావులపల్లి అయితేంది, జైనపల్లి అయితేంది, మరి మొగ్దుంపల్లి అయితేంది, గూడూరులో కూడా ఆడ అక్కడ కూడా సబ్స్టేషన్ ప్లాన్ చేస్తున్నాం. అట్లే ఒలిగొండకు సంబంధించి నర్సాపూర్ అయితేంది, భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి హుస్నాబాద్ అయితేంది, అక్కడ భువనగిరి మండలం వడపర్తి అయితేంది, ఇవన్నీ కలిపితే దాదాపు 9 33/11 సబ్స్టేషన్లు. మరి అట్లనే ఒలిగొండ మండల కేంద్రంలో 132/33 kV సబ్స్టేషన్ అంటే పెద్ద సబ్స్టేషన్. ఇక అది వచ్చిందంటే ఇక మనకి ఈ ప్రాంతంలో ఇక కరెంట్ లో వోల్టేజ్ అనేది ఉండదు. సో ఇవన్నీ అవుతే బట్టి విక్రమార్క గారు కూడా మన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా టైం ఇచ్చిండ్రు. మనకి ఇవన్నీ ఫౌండేషన్ లేదామని అని చెప్పిండ్రు. ఒకసారి 2 సార్లు కూడా చెప్పారు. ఎప్పటికప్పుడు వారు మరి పనుల ఒత్తిడి ఉంటుంది కాబట్టి వారు రాలేకపోయినరు. మరి సరే ఇవన్నీ ఓపెనింగ్ అన్నా వారిని విడుచుకొని వారి సమక్షంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుందాం. అప్పటికి మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోతుంది. బహుశా ఎంపీటీసీలు కూడా మరి సరే ఆ తర్వాత ఉంటాయా ముందు అయిపోతాయా అది ఒకటి చూసుకోవాలి. సో ఏదున్నా మనం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు ఏడ ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. సాగునీరు కాలువలు కావాలంటే పిలాయిపల్లి శాంక్షన్ చేసుకున్నాం. రైతులకు ఇబ్బంది ఉంది కాబట్టి క్రాపాలు డెయ్యలే. అక్కడ బునియాది గాని కాలువ చేసుకున్నాం. అక్కడ ధర్మారెడ్డి కాలువ చేసుకున్నాం. సో ఈ కాలువల పనులు అవుతున్నాయి. 485 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. మరి అట్లనే దీనికి సంబంధించి ఈ సబ్స్టేషన్స్ సంబంధించి బట్టి విక్రమార్క గారు పెద్దలు ప్రత్యేకమైన దృష్టి పెట్టిండ్రు. నేను ఎప్పుడు మాట్లాడినా మనకు రెస్పాన్స్ ఇచ్చి ఇమీడియట్గా ఇవన్నీ శాంక్షన్ చేయడం. శాంక్షన్ చేసినాక మనకు ఏడ సమస్యలు ఉన్నా భూ సమస్యలు ఉన్నా ఇమీడియట్ కలెక్టర్ రెవెన్యూ అధికారులతో అందరితో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించుకొని ఈ 2 సబ్స్టేషన్లు ముందుకు పోతున్నాయి. ఎస్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎస్సీ గారు కానీ డిఏ గారు మీరు ఇంకా కూడా మిగతా సబ్స్టేషన్లు మండలంలో అక్కడ వడపర్తి కానీ అక్కడ హుస్నాబాద్లో కూడా R&R ప్యాకేజ్ వస్తుంది. ఆడ కరెంట్ సరిపోదు. హుస్నాబాద్ మీద కూడా దృష్టి పెట్టాలి. వడపర్తోటి ఆ బీబీనగర్లో కనీసం 2 సబ్స్టేషన్లు
తొందరగా మొదలు పెట్టుకుంటే ఆడేమైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆడ మనకు కరెంటు ఒత్తిడి ఎందుకంటే సంవత్సరం మోటార్లు పెరుగుతున్నాయి రైతులు ఈ కాలువల మీద మోటార్లు ఇదివరకు ఫర్లాంగ్ మోటార్ పెట్టేది పైపులు వేసేది ఇప్పుడు కిలోమీటర్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా మోటార్లు పెడుతున్నారు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టినట్టే పెడుతున్నారు ఒక్కొక్క రైతు సో రైతులకు ఏంటంటే నీళ్ళుండి నీళ్ళు పడి భూమి ఉంటే వాళ్ళకి వ్యవసాయం మీద శ్రద్ధ ఉంటుంది కష్టపడేటువంటి రైతు కాబట్టి రైతుకి ఎంతసేపు మరి వ్యవసాయం చేయాలి ఒడ్లు వండియాలి ధాన్యం వండియాలి అనే ఆలోచన ఉంటుంది అట్లాంటి రైతులకు ప్రభుత్వం ప్రత్యేకమైన మొదటి ప్రాధాన్యతను ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ పని చేసినా వాళ్ళకు ఆ మోటార్లకు కానీ కరెంటుకి కానీ ఎక్కడ లోటుపాటు లేకుండా ఈ సబ్స్టేషన్లు అన్నీ కూడా త్వరగతిన చేసుకుందాం ఈ వచ్చే ఎండాకాలంలో పవర్ షార్టేజ్ ఇక్కడ ఏ గారు ఉన్నారా పోచంపల్లి ఒకసారి జర కరెంట్ ప్రాబ్లం అయింది ఆడ లో వోల్టేజ్ వచ్చిందా మనకు ఇప్పుడు ఈసారి ఎక్కువ అవుతుంది కదా ఇంకా మోటార్లు పెరిగినాయి కదా మరి అట్లాంటప్పుడు ఈ లోపల మనకు కావాలి మనకి జనరల్ ఎప్పుడు వస్తుంది మార్చి వరకు వస్తుంది ప్రాబ్లం అంతేనా ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతుంది చాలా కరెంట్ ఒత్తిడి పెరుగుతుంది ఈడ ఒత్తిడి పెరిగి రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని మీద మనము ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి జగన్ రెడ్డి గారు కూడా కాంట్రాక్టర్ మీరు మా ప్రాంతవాసి ఈ ప్రాంతంలో మా అందరికీ దగ్గర మిత్రుడు ఆయన కూడా మరి ఎందుకంటే ఈ సమస్యలు తెలుసు కాబట్టి కష్టపడితే ఈ 2 సబ్స్టేషన్లు అది జ్యోతి కూడా ఓవర్ పట్టిరు